గాయ్స్ ఇది మోటో ఎడ్జ్ 60 స్టైలస్. నేను ఆల్మోస్ట్ 15 డేస్ పైనుంచి ఈ ఫోన్ అయితే నేను పర్సనల్ డివైస్‌గా వాడుతున్నాను అనమాట. ఈరోజు నేను దీన్ని ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. ఫస్ట్ వీడియో పెట్టాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో చాలా వరకు డిస్కస్ చేస్తున్నాను. సో, మన 3 డేస్ రివ్యూ అనమాట. దాంట్లో చాలా వరకు కవర్ చేస్తున్నాను. సో, ఈ 15 డేస్‌లో దీనికి ఒక అప్డేట్ కూడా వచ్చింది. అప్డేట్ వచ్చాక దీంట్లో ఏమేమి చేంజెస్ అయ్యాయి, నేను ఫస్ట్‌లో చెప్పిన కాన్స్ ఏముంది దీంట్లో రికవర్ అయ్యాయి, అది మాత్రం మాట్లాడదాం. ఇవన్నీ నేను కొంచేస్తున్నానండి. సో, కొంచెం ఆలోచించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కామెంట్ పెట్టండి. ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ వచ్చే కమిషన్తో ఈ ప్రొడక్ట్స్ అయితే కొనగలుగుతున్నాను. సో, కొంచెం అర్థం చేసుకుని కొంచెం చేస్తున్న రివ్యూస్ అనమాట, జెన్యూన్ రివ్యూస్. మనకి మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి అసలు నిజంగా ఈ స్టైలస్ 23,000 వర్తబుల్ కదా చూద్దాం, వచ్చేయండి. ముందుగా గైస్ దీంట్లో నేను లాస్ట్ టైం డిస్కస్ అయిన ఫీచర్స్ వచ్చి ఏ ఫీచర్స్ అండ్ స్టైలస్ గురించి డిస్కస్ చేయలేదు. ఆ 3 డేస్లో నేను ఎక్కువ వాడలేకపోయాను. సో, నేనైతే ఇప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ స్టైలస్ అయితే వాడాను అనమాట. స్టైలస్ చాలా అంటే నాకు చాలా యూజ్ అయింది. స్టైలస్ ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను. సో, దీని గురించి ఫీచర్స్ గురించి ఏ ఫీచర్స్ గురించి మాట్లాడి తర్వాత నేను మీకు మిగతా వీడియో కంటిన్యూ చేస్తాను. సో, ఈ స్టైలస్ ఫీచర్స్లో ముఖ్యంగా మీకు రైట్ నోట్స్ ఉంటుంది, స్కెచ్ ఉంటుంది, స్క్రీన్ షాట్ ఉంటుంది, ఫ్రీ ఫ్రమ్ ఉంటుంది, స్కెచ్ టు ఇమేజ్ ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ షార్ట్ కట్స్ ఉన్నాయి. సో, చూడొచ్చు. ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. జిఫ్ మేకర్ వస్తుంది. సో, జిఫ్ మేకర్ని ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. రైట్ నోట్ ఉంటుంది, జిఫ్ మేకర్ ఉంటుంది. సో, మనకి వచ్చేసి లైవ్ మెసేజ్ ఉంటుంది. ఇలా మీరు దీని నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ 6 షార్ట్ కట్స్ మాత్రం యాడ్ చేసుకోవాలి. సో, మీరు దీన్ని మైనస్ చేస్తే వెయిట్ ఏ మినిట్, ఇక్కడ నుంచి మైనస్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్, స్కెచ్ టు ఇమేజ్, అలా ఫ్రీ ఫ్రమ్, జిఫ్. సో, ఇలా మీకు నచ్చిని యాడ్ చేసుకోవచ్చు. 6 వరకు అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఈ విధంగా ఉంటుంది. సో, స్టైలస్ ఫీచర్ జస్ట్ ఇక్కడ మీకైతే ఇక్కడైతే డిస్ప్లే అవుతాయి. సో, జిఫ్ మేకర్ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి జిఫ్ని కూడా తీసుకోవచ్చు. దీన్ని అయితే జిఫ్లా క్రియేట్ చేసుకొని, సో, దీన్ని చూసారు కదా, ఈ ఏరియాని జిఫ్లా క్రియేట్ స్టార్ట్ కొట్టి, సో, మనకి ఒక 3 సెకండ్స్ అయ్యాక దీని అయితే స్టాప్ కొట్టేస్తే ఇది జిఫ్ లాగా అయితే తయారైపోతున్నమాట. ఇది కూడా మనకి చాలా బాగా అనిపించింది. దీని నుంచి మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ అయితే చేసుకోవచ్చు. దట్ ఈస్ కూల్ థింగ్. సో, చాలా మంచి ఫీచర్ అనమాట జిఫ్ మేకర్ ఇవన్నీ కూడా. సో, నెక్స్ట్ మాకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇప్పుడు చాలా చూసుంటారు. సిరీస్, జిఫ్ మేకర్, స్క్రీన్ షాట్, స్కెచ్ టు ఇమేజ్. ఈ స్కెచ్ టు ఇమేజ్ అయితే బాగా పాపులర్ అయింది. జనరేట్ కొడితే చాలు, అదే ఆటోమేటిక్గా జనరేట్ అయితే చేస్తుంది. సో, ఈ విధంగా మీకు ఇమేజ్ జనరేట్ చేస్తుంది. సో, మీరు ఎంత బాగా స్కెచ్ చేస్తే అంత బాగా జనరేట్ చేస్తుంది. షేర్ చేయొచ్చు, లేదా ఇక్కడ సేవ్ ఆప్షన్ షేర్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉంటుంది. సిరీస్ మనకి జిఫ్ మేకర్, స్క్రీన్ షాట్, అలాగే క్యాలిక్యులేటర్ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సిరీస్ అండ్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. దాని ద్వారా మీరు యాడ్ చేసుకోవచ్చు. నోట్స్ కూడా తీసుకోవచ్చు. నోట్స్ కూడా దీంట్లో అయితే ఉంటాయన్నమాట. ఇక ఏ ఫీచర్స్ వస్తే ఇక్కడ చూడొచ్చు, ఆస్క్ ఫర్ మోటో ఉంది. సో, ఇక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ మోటో చాలా అంటే చాలా వర్క్ అయితే తీసుకొస్తే మోర్ యాక్షన్స్లోకి వెళ్తే, సో, అప్డేట్ మీ ఇమేజ్ స్టూడియో, ప్లే లిస్ట్, టేక్ నోట్స్, రిమెంబర్ దిస్. సో, ఇట్లా చాలా ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో మీరు చాలా చేసుకోవచ్చు. ప్లే లిస్ట్, ప్లే గేమ్స్, ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉంటాయి. సో, అవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇంకా షాపింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది స్క్రీన్. కాకపోతే షాపింగ్ ఆప్షన్ నేను సజెస్ట్ చేయను, అది వేరే సైట్స్లో తీసుకెళ్తుంది. అండ్ దట్ సైట్స్ ఆర్ సెక్యూర్డ్ కాదు. అందుకని చెప్పి ఏ షాపింగ్ అయితే నేనైతే అంత పెద్దగా మీకు అయితే సజెస్ట్ చేయను అనమాట. అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు, సర్కిల్ టు సెర్చ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో సిరీస్ సర్కిల్ టు సెర్చ్ చాలా యాక్టివ్గా అయితే పనిచేస్తుంది. సర్కిల్ టు సెర్చ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నేను దీంట్లో కెమెరా గురించి మాట్లాడితే కెమెరా ఒక మిక్స్డ్ ఒపీనియన్ అని చెప్పాను కదా. ఇక్కడ చూడొచ్చు, కెమెరా వచ్చేసి మన కలర్స్ అయితే కొంచెం బూస్టెడ్ కలర్స్ అయితే వస్తున్నాయి, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. సో, నేను ఇవన్నీ కూడా ఒక 1000 పిక్స్ వరకు తీసాను అనమాట. ఈ 15 డేస్లో కొన్ని చాలా వరకు డిలీట్ చేశాను, ఎందుకంటే కొంచెం బూస్టెడ్ కలర్స్ వచ్చినప్పుడు నాకు నచ్చలేదు. కెమెరా అయితే మనకి ఓకే, పనితనం చాలా బాగుంది. సో, సిరీస్ మనకైతే జూమ్ చేసినప్పుడు క్వాలిటీ చాలా బాగుంది, లాస్ అవ్వట్లేదు, లాస్లెస్ క్వాలిటీ అయితే వస్తుందన్నమాట. సిరీస్ ఇక్కడ మనకి ఆ ఫేస్ మీద డీటెయిల్స్ అయితే చాలా అంటే చాలా బాగా తీసుకొస్తుంది. కెమెరా అంటే నేను దీనికి పాజిటివ్ అని చెప్తాను కెమెరా. సో, ఫస్ట్లో నాకు కొంచెం ఓవర్ బూస్ట్ అనిపించింది, కానీ తర్వాత ఒక అప్డేట్ ఇచ్చాక కెమెరా అనేది చాలా వరకు షైన్ చేశారనమాట. చాలా పిక్స్ తీశాను. అయితే కొంచెం ఇక్కడ ఏంటంటే కొంచెం షైన్ బూస్టెడ్ కలర్స్ అయితే వస్తున్నాయి. సిచ్యువేషన్ బట్టి కెమెరా సెన్సర్ షిఫ్ట్ అయినప్పుడు కూడా మనకి ఆ కలర్ వేరియస్ తెలుస్తుంది అనమాట. సో, మెయిన్ సెన్సర్ ఒకలాగా, అల్ట్రా వైడ్ ఒకలాగా పనిచేస్తుంది, ఫ్రంట్ సెన్సర్ ఒకలాగా పనిచేస్తుంది అనమాట. 1xలో ఒకలాగా, 2xలో ఒకలాగా మనకైతే వస్తుంది అనమాట. సో, వీడియో కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. వీడియో కూడా సమ్ టైమ్స్ వచ్చేసి మనకి కొంచెం రిచ్ కలర్స్ అయితే తీసుకొస్తుంది, సమ్ టైమ్స్ అయితే డల్ కలర్స్ అయితే తీసుకొస్తుంది అనమాట. సో, ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ, కెమెరా పరంగా నేను న్యూట్రల్గా ఉంటాను. మంచి కెమెరా, సో, మనకి యూజబుల్ కెమెరా అని చెప్తాను. అలాగే నేను 60 ఫీచర్తో కాంపిటీషన్ ఇచ్చే కెమెరా అయితే కాదనమాట. ఇది నా కెమెరా అడిక్ట్ అనమాట. సో, ఒకవేళ మీరు స్టైలస్, కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ అన్నీ కావాలంటే ఒక ఆల్రౌండర్ ఫోన్ కింద దీన్ని అయితే మనం కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. మోటోలో మరొక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఇది ఇవ్వే అని చెప్పొచ్చు. బాగుంది. ఇంతకుముందు హ్యాంగ్ అయ్యే ప్రాబ్లం ఉంది, ఇప్పుడు అది లేదు. చాలా బాగా ఫ్రీగా ఉందన్నమాట. నేను ఈ 15 డేస్లో అంత మరి ల్యాగ్ అయితే లిటిల్ బిట్ ల్యాగ్ అయితే ఉంది, కానీ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ యాప్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అంత మరీ ల్యాగ్ అయితే ఏం లేదు. బాగా ఫ్లూయిడ్గా వర్క్ అవుతుంది, బాగుంది, స్పీడ్ ఉంది.
అండ్ నేను యూట్యూబ్‌లో వీడియోస్ కూడా చూసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక లాస్ట్ జనరేషన్ ఫోన్‌లో ఏంటంటే కొంచెం నేను గ్లిటర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేశాను. మనకి ఎడ్జ్ సిరీస్‌లో, ఎడ్జ్ 50లో. బట్ దీంట్లో అలా లేదు. ఫ్రీగా ఉంది. ఫోన్ ఫ్రీగా ఉంది. హాలో యువో అయితే చాలా బాగుంది. దీంట్లో మనకి అదనపు ఆప్షన్స్ చాలా ఉంటాయి. మోటో సెక్యూర్, మోటో అప్డేటు ఇట్లా కొన్ని ఫీచర్స్ దీంట్లో అయితే యాడ్ అవుతాయన్నమాట. మోటో నోట్స్, ఫ్యామిలీ స్పేస్ ఇవన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఏఐ ఫీచర్స్ కూడా దీంట్లో ఉంటాయి. సో మొత్తం మీద యూఐ కూడా మనకి ఫ్యాంటాస్టిక్ యూఐ అని చెప్పొచ్చు. సో మీరు డే టు డే లైఫ్లో కూడా ఈజీగా దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. ల్యాక్స్ ఏముండు. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగుంది. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా డీసెంట్ అనమాట. మోస్ట్లీ చాలా వరకు యాప్స్ హెవీ యాప్స్ అయితే కదా, కానీ చాలా వరకు యాప్స్ని అయితే మైండ్ పెట్టుకుంటుంది అనమాట. అలాగే గేమ్స్ గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఈ ప్రాసెసర్ అంత గేమింగ్ ఓరియంటెడ్ ప్రాసెసర్ కాదు, కాబట్టి గేమ్స్ అయితే యావరేజ్ అయింది. నేను కొన్ని ఆడాను కానీ బట్ నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే రాలేదన్నమాట. సో నాకు దీంట్లో బాగా అనిపించిన విషయాలు వచ్చేసి మొట్టమొదటిగా నేను ఆ స్టైలస్, ఆ తర్వాత ఏ ఫీచర్స్ చాలా బాగా అనిపించాయి. రెండు వచ్చేసి దీని డిస్ప్లే అయితే మాత్రం సో కొంచెం బూస్టెడ్ కలర్స్ వచ్చినప్పటికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. మీ కంటికి ఐ ఫిష్ లాగా అనిపిస్తుంది అనమాట. సో డిస్ప్లేలో మీరు ఆల్మోస్ట్ కంటెంట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్ మూవీస్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. డిస్ప్లేలో మీరు కంటెంట్ అయితే బాగా ఎంజాయ్ అయితే చేస్తారంట. ఆ పాయింట్ అయితే నేను టిక్ పెట్టుకోండి. సో 20,000 దగ్గర నాట్ ది బెస్ట్ డిస్ప్లే, బట్ బెస్ట్ డిస్ప్లే 22,000 దగ్గర దీనికి ఇచ్చిన దానికి సరిపోయింది. సో ఎడ్జ్ 60 ఫ్యూజన్తో కంపేర్ చేసుకుంటూ చూస్తే మంచి డిస్ప్లే ఇది. ఆడకర్ వరకు అయితే నేను చెప్తాను అనమాట. అండ్ డిస్ప్లేలో మనకి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, ఏది మిస్ అయితే అవ్వదు. నెక్స్ట్ దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ ఆడియో వస్తుంది. సో రెండింటి నుంచి స్పీకర్స్ నుంచి ఆడియో అవుట్పుట్ చాలా ఈవెన్గా లౌడ్గా వస్తుంది. బాగుంది, క్వాలిటీ బాగుంది. మోటోలో డాల్బీ ఆడియో బాగా వీళ్ళు డిటిఎస్ సౌండ్ అయితే బాగా డెవలప్ చేస్తారంట. మంచి ట్రబుల్స్, మంచి పంచీ బాస్ అయితే వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ కూడా నాకు చాలా బాగా ఇంప్రెసివ్గా అనిపించింది. సో దానికి కూడా నేను మంచి మార్క్స్ అయితే ఇస్తాను దీనికి. ఇక నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడితే 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో ఇన్బుల్ట్ అయితే వస్తుంది. పీడీ ఛార్జర్ వస్తుంది. చాలా తక్కువ, నాకు తెలిసి మోస్ట్లీ 45 నిమిషాలు కొంచెం జ్యూస్ ఉంటుంది దీంట్లో. 40-45 నిమిషాలు ఫుల్ అయిపోతుంది. అలాగే దీనికి స్క్రీన్ ఆన్ టైం కనిపించదు. సో మోస్ట్లీ మీకు ఒక 5 to 6 అవర్స్ స్క్రీన్ ఆన్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రఫ్గా నాకు 5 అవర్స్ ప్లస్ అయితే వచ్చిందనమాట. డీసెంట్ అని చెప్పొచ్చు. ఒక స్టైలస్, మళ్ళీ మంచి బ్యాటరీ బ్యాకప్ ఇవన్నీ ఇవ్వడం అంటే కష్టం ఆ బడ్జెట్లో. డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్తాను. సో మనకి ఓకే. సో ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే లాస్ట్ అవుతుంది. మీరు మీడియం ఆర్ అబోవ్ మీడియం అయితే యూస్ చేస్తారు. మరి హెవీ అయితే మాత్రం ఈవినింగ్ అయితే ఛార్జ్ అయితే పెట్టుకోవాలి. ఇక నెట్వర్క్ అండ్ రిసెప్షన్ అండ్ కాల్స్ గురించి మాట్లాడితే, సో నెట్వర్క్ అయితే చాలా బాగా తీసుకుంటుంది. 5G వస్తుంది. నాకు నథింగ్ ఫోన్ 2 తర్వాత అంత బాగా నచ్చింది. సో నా దగ్గర ఇప్పుడు CMF ఫోన్ 2 Pro కూడా ఉంది. సో అది కొంచెం నెట్వర్క్ అయితే దీనంత పర్ఫెక్ట్ అయితే రావట్లేదు. నెట్వర్క్ అయితే నేను లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడాను. 5G బాగా క్యాచ్ చేస్తుంది. నెట్వర్క్ కాల్ డ్రాప్స్ ఏం లేవు, సిగ్నల్ డ్రాప్స్ ఏం లేవు. కాల్ క్వాలిటీ చాలా బాగుంది. బోత్ లౌడ్ స్పీకర్ అండ్ ఇయర్ పీస్ నుంచి కాల్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. మైక్ స్పందనం కూడా బాగుందని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే సో ఎటువంటి కంప్లైంట్ లేదు. Vivo LTE అనేది అయితే సపోర్టెడ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ నాకు దీంట్లో ప్రాసెసర్ గురించి నేను న్యూట్రల్గా ఉంటాను. 7S Gen 2 వస్తుంది, లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్. 7 lakhs వరకు యాంటీట్యూడ్ స్కోర్ చేస్తుంది. 6 to 7 lakhs మధ్యలో యాంటీట్యూడ్ స్కోర్ చేస్తుంది. ప్రాసెసర్ నేనైతే తప్పు పట్టడం, అలా అని చెప్పి పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు, అలా వీక్ ప్రాసెసర్ కాదు. ఈ స్టైలస్కి, ఈ మొబైల్కి, ఈ బ్యాటరీకి, దీనికి ఆ ప్రాసెసర్కి సెట్ అయిపోయింది భయ్య, అంతే. కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ ఇవ్వచ్చు, బట్ ఈ స్టైలస్ తీసేస్తే కొంచెం దీంట్లో పవర్ఫుల్ ప్రాసెసర్ ఇవ్వచ్చు, బట్ ఈ స్టైలస్ ఉండడం వల్ల బడ్జెట్ కన్సిడరేషన్ ఆలోచిస్తే సో డీసెంట్ ప్రాసెసర్. సో ఖచ్చితంగా 7S Gen 2 అనేది చాలా మంచి ప్రాసెసర్ టిల్ డేట్ వరకు కూడా. సో ప్రాసెసర్ నాకేం కంప్లైంట్ లేదు, నేను న్యూట్రల్గా ఉంటాను. ఇక దీంట్లో వీళ్ళు 3.5mm జాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో 3.5mm జాక్తో పాటు మీకు సో స్టైలస్ వస్తుంది. సో ఒకవేళ ఎవరైనా ఇంకా 3.5mm జాక్ కావాలి, నేను వాడతాను అనుకుంటే, మంచి క్వాలిటీ ఆడియో కావాలంటే ఇది మీకు మంచి చాయిస్. 3.5mm జాక్ అనేది ఈ రోజులు ఇవ్వడం అంటే చాలా మంచి ఆప్షన్ అనమాట. సో నాకు ఇది చాలా మంచిగా అనిపించింది 3.5mm జాక్. సో ఇది వైర్లెస్ ఛార్జర్ దీంట్లో వస్తుంది, NFC వస్తుంది. ఒకవేళ మీరు అదనపు ఆకర్షణ కింద కావాలంటే మాత్రం అవి రెండు కూడా మీకు దీంట్లో ఉన్నాయి. సో మీరు వాడుకోవాలంటే అవి కూడా వాడుకోవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. ఇక దీంట్లో నచ్చని విషయాలు అంటే కాంప్రమైజ్ అవ్వాల్సిన విషయాలు ఏంటంటే, ఇది ఫ్లాట్ డిస్ప్లే ఇచ్చారు. ఓకే, ఫ్లాట్ డిస్ప్లే వాళ్ళకైతే ఇది పండగే, కానీ కార్నింగ్ గొరిల్లా 3 ప్రొడక్షన్ ఇచ్చారు. కొంచెం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 దగ్గర తీసుకున్న బాగుంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అంటే చాలా ఓల్డ్ అనమాట. అదొక్కటి నాకు నచ్చలేదు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అనేది కొంచెం ఇబ్బంది పెట్టే విషయం. కాకపోతే మనం ఈ చాలా వరకు కాంప్రమైజ్, ఇది కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన విషయం అనమాట. కాకపోతే ఇది నాకు కాన్ కింద తీసుకుంటాను, నాకు నచ్చలేదు. కొంచెం కార్నింగ్ గొరిల్లా 5 అయితే తీసుకెళ్ళంటే బాగుండేది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టైలస్ బాగుంది, ఈ స్క్రీన్ ఇదంతా బాగుంది, నో ప్రాబ్లం. కానీ ఈ స్టైలస్ అయితే ఇంక దేనికి పనిచేయదు. సో ఈ స్టైలస్ దీనికోసం డిజైన్ చేసింది మాత్రం ఈ స్క్రీన్కి మాత్రమే. సో అది కొంచెం ఈ స్టైలస్ని మీరు వేరే ఫోన్కి వాడాలి, ఇంకో ఫోన్ ఉంటే వాడాలనుకుంటే మాత్రం ఇది పనిచేయదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మోటో ఇంకొంచెం బిల్డ్ క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలని. అలాగే
పౌచ్ అండ్ స్క్రీన్ గార్డ్ ఖచ్చితంగా దీంట్లో ప్రొవైడ్ చేయండి. అది చేయకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, ఇది కూడా మీరు మైండ్‌లో పెట్టుకోవాల్సిన విషయం అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను ప్రాసెసర్ న్యూట్రల్‌గా ఉంటుంది. దీనిలో కెమెరాస్ న్యూట్రల్‌గా ఉంటాయి. ఎటు మాట్లాడలేము. ప్రోస్ అయితే స్టైలస్, ఏఐ ఫీచర్స్, డిస్‌ప్లే అని చెప్పాను కదా! సో, ఇదనమాట. సో, ఒక మిక్స్‌డ్ అంటే ఒక మిక్స్‌డ్ వెజ్ కర్రీ మీకు మిక్స్‌డ్ కర్రీ, మిక్స్‌డ్ నాన్ వెజ్ కర్రీ ఆర్ మిక్స్‌డ్ వెజ్ కర్రీ వాటెవర్ ఇట్ ఈస్ మిక్స్‌డ్ కావాలంటే మాత్రం ఈ ఫోన్ మీకు. సో, కెమెరా ఉంటుంది. స్టైలస్ వస్తుంది అదనంగా. ప్రాసెసర్ ఉంటుంది. బ్యాటరీ ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఏది టాప్ ఉండదు. అలానే ఏది డల్ ఉండదనమాట. అన్నీ న్యూట్రల్‌గా ఉంటాయి. కాబట్టి ఈ ఫోన్ వచ్చేసి మనం ఒక ఆల్ రౌండర్ ఫోన్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలాగే దీంట్లో డ్యూయల్ సిమ్ ఉంటుంది. అలాగే మీకు ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్, ఒక ఈ సిమ్ కూడా ఉంటుంది. అట్లా కొన్ని ఫీచర్స్ ఏంటంటే వాళ్ళు ఒకటి తగ్గించినప్పటికి ఒకటి లేపుకోవచ్చు. తగ్గడం, లేపడం, తగ్గడం, లేపడం అలా బ్యాలెన్స్ చేస్తే మొత్తానికైతే ఫోన్ అయితే మనకి ఒక అబోవ్ యావరేజ్ ఫోన్ కింద అయితే పడుతుందనమాట. ఖచ్చితంగా అన్నీ ఉన్న ఫోను, అన్నీ ఉపయోగపడే ఫోన్ అని చెప్పొచ్చు. కొన్ని కాంప్రమైజెస్. ఇది మోటో 860 స్టైలస్ మీద నా యొక్క రివ్యూ అయితే. ఇన్‌కేస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.